గ్యాస్ సంక్షోభం మనం ఎక్కువగా ఖతార్ నుంచి కొనేవాళ్ళం. ఒకప్పుడు వాస్తవంగా రష్యా దగ్గర నుంచి మనకు పెట్రోల్, డీజిల్ ఎప్పుడూ ఉంటది. ఈవెన్ మోడీ రా వచ్చిన తర్వాత పెంచాడు. అంతకుముందు రష్యా దగ్గర నుండి 2% మాత్రమే ఆయిల్ కొనేవాళ్ళం. అలాంటిది మొన్న ఫ్రీ వచ్చిన తర్వాత 45% దాకా కొన్నాం. ఏది డిస్కౌంట్ ఇచ్చాక $40కి అది. ఏది రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక. అంతకుముందు 2% మనం కొనేటటువంటిది. అంతకుముందు సౌదీ అరేబియా నుంచి ఎక్కువ కొనేవాళ్ళు. అంతకుముందు ఇరాన్ నుంచి ఎక్కువ కొనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ తక్కువకొస్తే అక్కడ కొంటున్నాం. ప్రస్తుతం ఖతార్ నుంచి గ్యాస్ ఇంపోర్ట్స్ డౌన్ అయిపోయినటువంటి సందర్భంలో ఎల్ఎన్‌జీ క్రైసిస్‌లో రష్యా తను అమ్ముతానంటోంది భారతదేశం. 50 సంవత్సరాల తర్వాత రష్యా నుండి ఇప్పుడు గ్యాస్ కొనేటటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా మనకి దాదాపుగా 20-30% హార్ముజ్ జలసంధి వైపు నుంచినే రావాలి. హార్ముజ్ నుంచి 20% ఈ ఖతార్ వైపు నుంచి ఒక 30% రావాల్సి ఉన్నటువంటి కాస్త స్ట్రక్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎల్ఎన్‌జీ కొరత అవుతున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం రష్యాతో మాట్లాడితే రష్యా ఎంత కావాలంటే అంత గ్యాస్ ఇస్తానంది. కాపోతే దీనికి సంబంధించి కొంత ఖర్చు ఎక్కువవుతది. రష్యా నుంచి మనకి ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ ఒకటి ఎక్కువుంటది. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ వేరుగా ఉంటది. మనం బ్రెజిల్ నుంచి కొంటాం, అమెరికా నుంచి కొంటాం, ఇయన్నీ కొంటాం. కాపోతే వాటితో పోల్చుకుంటే రష్యా నుంచి దగ్గర. రష్యా అయితే ఇప్పుడు సరఫరా ఇబ్బంది లేకుండా చేస్తామన్నటువంటి హామీ ఇస్తోంది.